పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన ప్రమాదంపై రమేష్ విశ్వాస్ నోరు విప్పారు. ప్రమాదం జరిగిన తీరును మోదీకైనా వివరించడం కూడా జరిగింది. ఆ విజువల్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. తన కళ్ల ముందే అందరూ చనిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ పీఎం మోదీకి చెప్తున్న సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ప్రమాదం నుంచి బయటపడతానని నేను అస్సలు ఊహించలేదని కూడా రమేష్ అంటున్నారు. సీట్ బెల్ట్ తీయడంతో బయటపడ్డానంటూ కూడా మోదీకి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. బతికి బయటపడతానని అస్సలు ఊహించలేదని కూడా ఆయన భావోద్వేగానికి గురవుతున్నారు. ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా నిలిచారు. విమానం నేలకూలిన వెంటనే బయటకొచ్చిన రమేష్ ప్రాణ భయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీశారు అతన్ని. విమానంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్దం వచ్చిందని, ఆ వెంటనే విమానం కూలిపోయిందని కూడా చెప్పారు. కళ్లు తెరిచి చూసేసరికి తన చుట్టూ మృతదేహాలే ఉన్నాయని, వెంటనే పైకి లేచి పరిగెత్తానని కూడా చెప్తున్నారు ఆయన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరామర్శించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన మాట్లాడుతున్నారు రమేష్ తో. ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏం జరిగింది అనేది కూడా ఆ టైంలో ఆయనకి చెప్తున్నారు. మోదీ పరామర్శించడానికి రమేష్ వచ్చారు. రమేష్ చికిత్స పొందుతూ కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న ఏదైతే జరిగిందో 1:38 అదంతా కూడా డీటెయిల్డ్ గా మోదీకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకంత మోదీ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును కూడా ప్రధానికి వివరిస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద మనమైతే ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రమాదం సమయంలో సీట్ బెల్ట్ తీయడంతో ప్రాణాలతో బయటపడ్డట్టు కూడా ఆయన చెప్తున్న తీరైతే మనకి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా నిన్న 1:38 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి జస్ట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం కూలిపోయిన సిచ్యువేషన్ చూసాం. అక్కడ ఎంత ఘోరాతి ఘోరం జరిగిందో కూడా మన కళ్లకు ఇట్టే కనబడుతుంది. 260 మందికి పైగా కుటుంబాలు ఈ రోజు బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓన్లీ కుటుంబాలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఘోర ప్రమాదానికి ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు బయటపడ్డాడు. ఆయనే మృత్యుంజయుడిగా ఈరోజు రమేష్ బయటపడినట్లుగా తెలుస్తోంది. ఆయన 11A సీట్లో కూర్చున్నారట. ఆ 11A సీట్లో అయితే విండో కనిపించదు. అందరం కూడా అక్కడ కూర్చోడానికి విండో సీట్ ని ఇష్టపడుతూ ఉంటాం. ఆ 11A సీట్లో అయితే ఈయన కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడనే ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి ఆయన బయటకు వచ్చాను అని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆయన బెల్ట్ కూడా పెట్టుకోలేదట. ఈ టైంలో బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను అని కూడా, సురక్షితంగా బయటపడ్డాను, దెబ్బలతో మాత్రమే, నేను ప్రాణాలతో బయటపడతానని కూడా అనుకోలేదని కూడా ఆయన ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా మనం చెప్పాలంటే 250 మందికి పైగా చనిపోయి కాలి బూడిదైపోయిన పరిస్థితుల్లో రమేష్ బయటపడ్డారంటే నిజంగా మృత్యుంజయుడిగానే చూడాలి. ఎస్, ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి కూడా మోదీకి డీటెయిల్డ్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదే బాక్స్ లో కూడా ఆయన విమానం ఎమర్జెన్సీ డోర్ ని పగలగొట్టుకుని వచ్చిన తర్వాత నడుస్తున్న వీడియోను కూడా అక్కడ కొంతమంది చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఆయన కుంటూ కూడా రమేష్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే నేపథ్యంలోనే మోదీ కూడా ఈ రోజు ఆయన్ని ఆ హాస్పిటల్, చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి వెళ్లి కూడా ఈ రోజు పరామర్శించడం జరిగింది. డీటెయిల్డ్ గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఆ విజువల్స్ లో కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎస్, టోటల్ గా మోదీ కూడా చెప్పడం జరిగింది, ఎవరి బాధ తీర్చలేనిది వర్ణనాతీతం, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఆ కుటుంబాల్లో ఎవరిని కూడా రీప్లేస్ చెయ్యలేము, నన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కూడా మోదీ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. బాధిత కుటుంబాల పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకుంటున్నాను, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని కూడా మోదీ ఒకంత భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. మృతుల కుటుంబాలకు ఇటు టాటా గ్రూప్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్గ్రేషియా కూడా నిన్ననే ప్రకటించడం జరిగింది. ₹1 కోటి వరకు కూడా ఎక్స్గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. మేనేజర్ చెప్పడం జరిగింది. ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ నిర్మాణానికి కూడా మేము సహకరిస్తాము, సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ ఘటనలో అయితే దాదాపు 25 మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయిన
అత్యంత బాధాకర విషాదకర ఘటనగా అయితే మనం చూడొచ్చు. దీంట్లో దాదాపు 10 మంది హెయిర్ హోస్టర్స్ కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం. ఎస్, టోటల్ గా అయితే అందరూ నిన్న 1:38 ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే మృత్యుంజయుడిగా రమేష్ బయటకొచ్చారు. అక్కడ జరిగిన సీన్ టు సీన్ అయితే మోదీకి ఎక్స్ప్లెయిన్ చేసిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి.